మనోడు మాత్రం మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు, అసలు మామూలుగా లేడు కుర్రాడు. రావడమే శివాజీ సిటీకి అసలు ఇస్తాడు. కుర్రాడులో ఎనర్జీ ఉంది, కామెడీ టైమింగ్ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లో కూర్చోడానికి అర్హుడే. కానీ కుర్రాడి కోపం వస్తే ఏం చేస్తారనేది డౌట్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక చూడాలి. రాజకుమారి గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీలాగా జీవితంలో కష్టపడే ఒక వర్గం ఆడవాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్. ఈవిడ గురించి మీకు తెలియకపోతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూడండి. జీవితంలో ఈవిడ పడ్డ కష్టాలను చూసి నవదీప్ అన్న కూడా ఇచ్చేశాడు. ఈవెన్ ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్ళడానికి బిగ్ బాస్ టీం డిసైడ్ చేసింది. ఇది చాలా మంచి విషయం. తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోయినా, హస్బెండ్ సపోర్ట్ చేయకపోయినా, ఫ్యామిలీని తనే పోషించుకుంటూ తన డ్రీమ్ తను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కూడా ఈవెన్ చాలా మంది సపోర్ట్ చేస్తాను నేను అనుకుంటున్నాను. నాకు మీసం అంటే ఇష్టం సార్, కావాలంటే మీరు జుట్టు అడగండి, మీసం ఇచ్చేస్తా. ఇంత దూరగాడిపోయింది బ్రో నువ్వు. మిరపకాయ సినిమాలో దోలనాగేశ్వరరావు కంటే దూరగాల్లో ఉన్నావు. నీ ఇంట్రో, నీ ఫిజిక్, నీ లైఫ్లో జరిగిన చేంజెస్, నీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా సూపర్ బ్రో. కానీ ఈ తిక్కల వ్యవహారాల వల్లే పోయింది. నువ్వు కనుక ఇందులో ఏం డబుల్ గేమ్ ఆడకుండా కరెక్ట్గా మాట్లాడితే ఈ పార్టీకి డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. ఏదైనా మన జడ్జెస్ కొంచెం మంచోళ్ళు కాబట్టి నీకేదో కొంచెం నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైంలో ప్రూవ్ చేసుకో బ్రో. ఉప్పల బాలను అంత కించపరచాలా? మీకు నచ్చితే తీసుకొని, నచ్చకపోతే పక్కన పెట్టేయండి. దానికి ఎందుకు మీరు ఇదా అంత అడుగుతారు? ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన డబ్బులు లేక ఫ్యామిలీ కష్టాల వల్ల కొన్ని వీడియోస్ చేశాను అప్పట్లో అని చెప్పి మెన్షన్ చేశారు. దాన్ని అంత పోక్ చేయాల్సిన అవసరం లేదుగా. రిజెక్షన్ కూడా మర్యాదపూర్వకంగా ఉండాలనే మా అభిప్రాయం.